జిల్లాల రాజమండ్రి కంటిపూడి సుజుకి షోరూంలో సుజుకి సంస్థ రూపొందించిన సుజుకి యాక్సెస్ ఈ ఎలక్ట్రిక్ వెహికల్ ను ఆర్టీఓ సురేష్ కుమార్ శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీనియర్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సంపత్ కుమార్ మాట్లాడుతూ సుజుకి సంస్థ ఈ ఎలక్ట్రిక్ వాహనాన్ని అత్యాధునిక సాంకేతికతతో అప్డేటెడ్ ఫీచర్లతో వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా రూపొందించిందని తెలిపారు. ముఖ్యంగా బ్యాటరీ మన్నిక మెరుగ్గా ఉండటం ఈ వాహనానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందన్నారు. పర్యావరణ హితమైన ఈ వాహనం భవిష్యత్ ప్రయాణాలకు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. కంటిపూడి సుజుకి షోరూం యజమానులు ముళ్లపూడి జగన్, కె వినయ్ బాబు, సిహెచ్ సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ వినియోగదారులకు ఉత్తమ సేవలు, నాణ్యమైన వాహనాలను అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. సుజుకి యాక్సెస్ ఈ వెహికల్ మార్కెట్లో మంచి ఆదరణ పొందుతుందని వారు ఈరోజు రాజమండ్రి కంటిపూడి సుజుకి షోరూమ్ లో యాక్సిస్ ఈ వెహికల్ ని లాంచ్ చేయడం జరిగింది. ముఖ్య అతిథిగా డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ శ్రీ ఆర్ సురేష్ గారు పార్టిసిపేట్ చేశారు. ఈ వెహికల్ యాక్సిస్ 125 యాక్సిస్ ని గమనిస్తే చాలా అడ్వాన్స్డ్ ఫీచర్స్ తోటి, అప్డేటెడ్ ఫీచర్స్ తోటి ఉన్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది. ఉదాహరణకి బ్యాటరీని కూడా LFP అని 3 రకాల మెటీరియల్స్ తోటి డెవలప్ చేసి, అప్డేట్ చేసి డ్యూరబిలిటీని బాగా ఎక్కువగా ఉండేట్టుగా తీసుకొచ్చారు. అంతేకాకుండా 3 years లోపు లేదంటే 36,000 kilometers లోపు బైబ్యాక్ చేసుకుంటాం మేము అనే ఆఫర్ ను కూడా డిక్లేర్ చేశారు సుజుకి వారు. నాకు తెలిసి ఏ ఇతర ఈ వెహికల్స్ కూడా అలాంటి బైబ్యాక్ ఫెసిలిటీ ఉన్నట్టుగా నేను గమనించలేదు. యాక్చువల్ గా ఈ సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ని యూజ్ చేసిన వెహికల్స్ ని డిస్పోజ్ చేయడం ఈ వెహికల్స్ లో అతిపెద్ద సమస్య. అలాంటిది ఈ బైబ్యాక్ ఆఫర్ ద్వారా వీళ్ళు ఆ సమస్యని పబ్లిక్ సిటిజన్స్ కి ఓవర్కమ్ చేశారని నేను భావిస్తున్నాను. బ్యాటరీ డ్యూరబిలిటీ కూడా బాగుందని చెప్తున్నారు. 90 kilometers వరకు కూడా ఎలాంటి టార్క్ వేరియేషన్ లేకుండా సేమ్ టార్క్ తోటి రన్ అవుతుందని చెప్తున్నారు. సో ఇది టెస్టెడ్ అండ్ ప్రూవెన్ అని అనుకుంటున్నాను. ఇందులో ఉండే ఇలాంటి అడ్వాన్స్డ్ ఫీచర్స్ ని పబ్లిక్ అంతా కూడా ఉపయోగించుకొని కంఫర్ట్ ఫీల్ అవుతారని. నేను సంపత్ కుమార్ అండి, సీనియర్ మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్.